దక్షిణాది హీరోయిన్లలో నటి సాయి పల్లవిది ప్రత్యేక శైలి. స్వతహాగా వైద్యురాలు, నటనంటే ఇష్టంతో సినీ రంగం ప్రవేశం చేశారు. అందుకే పెళ్లిని కూడా వాయిదా వేసి తన చెల్లెలి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. సాయి పల్లవి కెరీర్లో మర్చిపోలేని చిత్రం ప్రేమం. ఈ చిత్రం లేకపోతే ఈమె లేరని చెప్పవచ్చు. సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సాయి పల్లవి చేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. క్యారెక్టర్స్ ఎంపికలో ఆచితూచి అడుగులేస్తారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు. అలా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు అపజయం పాలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల చిరంజీవితో బోలా శంకర్ చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయి పల్లవి నిర్బంధంగా తోసిపుచ్చారు. తీరా ఆ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందు కామ్రేడ్ చిత్రంతో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం ముందు సాయి పల్లవికే వచ్చిందట. అయితే అందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉండటంతో అందులో నటించనన్నారట. ఆ తర్వాత ఆ పాత్రలో రష్మిక మందన నటించారు. ఆ చిత్రం నిరాశపరిచింది. ఇక తమిళంలో అజిత్ సరసన ఒలిమై చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిన పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పారు. ఇటీవల నటుడు విజయ్కు జంటగా లియో చిత్రంలోనూ నాయకిగా సాయి పల్లవిని నటింపజేసే ప్రయత్నం జరిగింది. అందులోని పాత్రలు నటనకు అవకాశం లేదంటూ వద్దన్నారు. ఆ చిత్రం భారీ వసూలు రాబట్టిన విమర్శలను ఎదుర్కొంది. ఇక చంద్రముఖి 2 నటి కంగనా రనౌత్ పోషించిన పాత్రలో ముందు సాయి పల్లవిని సంప్రదించారు. ఆ కథ నచ్చకపోవడంతో సారీ చెప్పేశారు. ఆ చిత్రం ఫ్లాప్ అయింది. ఇలా సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే ఇక అంతే అనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతుంది. కాగా ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తున్నారు.